triplex villas at Kollur, APR Projects. ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఓటు ఇంకా వచ్చిందా రాలేదా? ఓటు ఇంకా రాలే. అర్రే బట్ నాకు రాకపోయినా నేను వేయించిన వాళ్ళు అందరితోనే వేయిస్తాను మొత్తం జనసేనకి. ఎంతమంది మెసేజ్ చేస్తూ ప్రపోజ్ చేశారు? చాలా రిక్వెస్ట్లు వస్తాయి కదా. అయ్యో మొత్తం నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా బోల్డ్ కవిత్వాలు చదవాలే గాని మీరు ఆ కవిత్వాల్లో మాలాంటి వాళ్ళు మెసేజ్లు పట్టించుకోరు. మెసేజ్ పెట్టి అంతేనా? అలా అని కదా, అంటే నా ఫీడ్ మొత్తం నిండిపోయి లైక్ ఎక్కువయ్యి నేను అందుకే మమ్మీ అకౌంట్ ట్యాగ్ చేసిన బయోలో. సో నాకు అసలు న్యూ మెసేజెస్ రావట్లే, మొత్తం అవన్నీ నిండిపోయి. ఈ రోజు నా ఆడిషన్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు కాదు. అప్కమింగ్ ఏమైనా వచ్చుద్ది, అది ఇంకా కన్ఫర్మ్ లేదు. బట్ హరీష్ శంకర్ గారిదేనా? లేదు వేరే డైరెక్టర్ వాళ్ళది. పేర్లు చెప్పకూడదండి అన్ని. ఓకే, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే, వన్ వర్డ్ ఆన్సర్. ఫేవరెట్ క్రష్ ఎవరు? చిన్నప్పటి నుంచి నాకు సూర్య అంటే చాలా ఇష్టం. సో సూర్య. పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషనల్, వెరీ ఇన్స్పిరేషనల్. ఓకే. విజయ్ దేవరకొండ? రౌడీ అందరూ చెప్పేదే. సో నేను యాక్చువల్లీ ఎక్కువ ఈ సూర్య సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తాను కాబట్టి నాకు వేరే హీరోస్ మీద అంత ఇష్టం ఉండదు యాక్చువల్గా. ఓకే. అల్లు అర్జున్ గారు? గ్రేట్ డాన్సర్, స్టైలిష్. ఎన్టీఆర్ ఆల్సో గ్రేట్ డాన్సర్. రామచంద్ర గారు? డిడ్ ఐ సే మెగా స్టార్. అంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక చైల్డిష్ దాని మీద అబ్యూస్ కింద ఒక వీడియో వైరల్ అవుతుంది నెగిటివ్ పరంగా. ఇట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు? ఏదైనా సజెషన్ కానీ? చైల్డ్ అబ్యూస్ అంటే అందరి కళ్ళు మనం అంటే ఇప్పుడు చూసే కళ్ళు విధానం మనం చెప్పలేము ఎలా చూస్తున్నారు. బట్ కేర్ఫుల్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ అలా అని అంటే ఇప్పుడు ఉన్నాయి లైక్ సోషల్ మీడియాలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అలా అని కొంతమంది వేరేగా చేస్తున్నారు, కొంతమంది వేరే చేస్తున్నారు. బట్ వాళ్ళ ఇష్టాన్ని మనం జడ్జ్ చేయలేం. బట్ ఇప్పుడు ఈ మీమర్స్ అందరూ చాలా బాగా జడ్జ్మెంటల్ అయిపోయారు. లైక్ ఏది చేసినా, చిన్నపిల్లలు ఏం చేసినా వాళ్ళని మెచ్చుకోకుండా లైక్ ఇలా అబ్యూజింగ్ గా మాట్లాడడం అనేది దట్స్ వెరీ వర్స్ట్ అన్నమాట. సో నేను అన్ని మెయిన్ పేజెస్ ని అనట్లేదు, బట్ ఎవరైతే అబ్యూజ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే లైక్ అది వెరీ రాంగ్. సో అంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ పెద్ద స్టార్స్ తో లిస్ట్ ఏమని చెప్పొచ్చు కదా? అయ్యో లేదండి, నేను యాక్చువల్లీ పెద్ద స్టార్స్ అంటే ఎవరు లేరు. అన్ని ఫస్ట్ డెబ్యూ ఫిలిమ్స్ అందరూ కొంచెం కొత్త డైరెక్టర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు. ఫ్యాన్స్ అందరు బాగా ఎగర్లీ వెయిటింగ్ ఇంటర్వ్యూ కోసం. అలా అడగమంది అడిగారు 2 క్వశ్చన్లు అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.